హాయ్ అండి, వెల్కమ్ టు చంద్రలేఖ. ఈరోజు ఐశ్వర్యాన్నిచ్చే ఐశ్వర్య దీపం ఎలా చేసుకోవాలో, ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద ప్రమిద, 2 చిన్న ప్రమిదల్ని తీసుకోవాలి. 2 ప్రమిదలకి, ఒక చిన్న ప్రమిదకి ఒక పెద్ద ప్రమిదకి లోపల బయట పసుపు రాసుకోవాలి. పైన పెట్టే దీపానికి మాత్రం మధ్యలో పైన లోపల వైపు పసుపు రాసుకోకూడదు. అలా పసుపు రాసుకున్న ప్రమిదలకి మొత్తం బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఐశ్వర్య దీపాన్ని 11 శుక్రవారాలు కానీ, 21 శుక్రవారాలు కానీ, 41 శుక్రవారాలు కానీ సంకల్పం తీసుకొని మొదటి శుక్రవారం ప్రారంభించినప్పుడు మాత్రం 3 ప్రమిదలు కొత్తవి తీసుకోవాలండి. తరువాత నుంచి ఈ ప్రమిదల్ని క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవడానికి ఒక ప్లేట్ని తీసుకోవాలి. ఆ ప్లేటు రాగిది కానీ, వెండిది కానీ, ఇత్తడిది కానీ తీసుకోవాలండి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాక పెద్ద ప్రమిదని ముందుగా పెట్టుకోవాలి. దానిలో రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసేటప్పుడు కిందన పడకుండా చూసుకోండి. మంచిగా తీసుకున్న ఉప్పు ఖచ్చితంగా అందులో పడేలా చూడండి. రాళ్ళ ఉప్పుని మాత్రమే తీసుకోవాలి, మెత్తటి ఉప్పుని తీసుకోకూడదు. రాళ్ళ ఉప్పుని తీసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసుకుంటుందండి. అందు గురించే రాళ్ళ ఉప్పుని తీసుకోవాలి. మనం ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కూడా కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లు శుభ్రం చేసుకుంటే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. ఈ ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కుంకుమ వేసుకున్నాక ఇంకొక చిన్న ప్రమిదని పెట్టుకోవాలి. అందులో కొన్ని అక్షింతలను వేసుకున్నాక పైన ఇంకొక ప్రమిదని పెట్టుకోవాలి. ఈ ప్రమిదలో నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యిని కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 ఒత్తుల్ని కలిపి ఒక్క ఒత్తిలా చేసుకొని దీపం వెలిగించుకోవటానికి సిద్ధం చేసుకోవాలండి. అలా సిద్ధం చేసుకున్న తర్వాత ఆ ఐశ్వర్య దీపాన్ని మంచిగా పువ్వులతో అందంగా అలంకరించుకుంటూ ఉండాలండి. ఎంత అందంగా అలంకరించుకుంటే అంత బాగుంటుంది. మంచిగా అలంకరించుకోవాలి. ఈ ఐశ్వర్య దీపాన్ని పూజా మందిరంలో కానీ, ఈశాన్యంలో కానీ చేసుకోవచ్చండి. అలాగే ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవటానికి సాంబ్రాణి కడ్డీని కానీ, ఏకహారతిని కానీ పసుపు రాసి బొట్టు పెట్టుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ దీపం వెలిగించే ముందు మనం నిత్యం చేసే దీపారాధన చేసుకున్న తర్వాత ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. శుక్రవారం నాడు వెలిగించిన ఈ ఐశ్వర్య దీపంలోని ఉప్పుని శనివారం నాడు పారే నీటిలో కానీ, నదిలో కానీ కలుపుకోవాలి. అది కుదరని వాళ్ళు కొన్ని నీళ్లు తీసుకొని ఆ ఉప్పుని అందులో కరిగిన తర్వాత చెట్టు మొదల్లో వేసుకోవాలి. ఈ ఐశ్వర్య దీపాన్ని ప్రతి శుక్రవారం ఇంట్లో వెలిగించుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, వడ్డీల బాధలు ఇవన్నీ తొలగి ఇంట్లో ప్రశాంతత మేలుకుంటుంది. ఈ ఐశ్వర్య దీపాన్ని ఇంట్లో వెలిగించడం వలన అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు మేలుకుంటాయండి. ఓం శ్రీ మాత్రే నమః.